తల్లి అయినటువంటి గాంధారితో ఇలా అన్నాడు, తల్లి, ఇది అధర్మమో ధర్మమో నాకు తెలియదు. నేను ఎక్కడ భయపడి మాత్రం అలా చేశాను. అది ఆత్మరక్షణ కోసమే చేశాను, అది జ్ఞాపకం పెట్టుకోండి. నా తప్పును క్షమించు. నీ కుమారుడు మహాబలుడు, అతన్ని ధర్మయుద్ధంలో గెలవటం సాధ్యం కాదు. అందుకే అలా ఉపాయంగా పడగొట్టాను. నేను అలా ఎందుకు వర్తించవలసి వచ్చిందంటే, దుర్యోధనుడు గతంలో ధర్మరాజును అధర్మంగానే ఓడించాడు, మమ్మల్ని ఎప్పుడూ మోసం చేస్తూనే ఉన్నాడు. అందువల్లే నేను కూడా అలా ప్రవర్తించవలసి వచ్చింది. నేను ధర్మంగానే చేశా. ఎందుకంటే ఆ యుద్ధభూమిని వదిలి పైకి ఎగిరాడు, యుద్ధభూమిని వదిలాడు. యుద్ధభూమిలో ఉన్నప్పుడు నేను అది చేస్తుంటే అధర్మం అయ్యేది. యుద్ధభూమిని వదిలాడు కాబట్టి గెరదాటి పోవటము, గెర నుంచి పైకి వెళ్ళాడు. అందుకని నేను కొట్టాను. నేను ముఖానికి కొట్టాలనుకుంటే ఛాతికి కొట్టాలనుకున్నా, అది వెళ్ళి తొడ మీద పడింది. తల్లి, నీది కూడా ఒక జ్ఞాపకం చేసుకో. నేను విన్నాను, ఒక్క పర్యం దుర్యోధనుడిని ఒకపారి చూడాలని చెప్పేసి నీ తపస్సంతా నీ కంటితో దారపోసి ఉక్కు శరీరం చేశావు, దుర్యోధనుడి శరీరం. మిగతా శరీరం అంతా ఎక్కడ కొట్టినా ఏమి బద్దలయ్యేది కాదు. తల మీద కొట్టినా బద్దలయ్యేది కాదు, ఛాతి మీద కొట్టినా బద్దలయ్యేది కాదు. ఎన్నో మాటలు ఇక్కడ కొట్టాడు గదతో, బద్దలయ్యేది కాదు. కానీ ఆ రోజు యుద్ధం అప్పుడు ఇంతవరకు తొడ కనపడుతూ ఉంది, వేసుకొట్టారు. దీంట్లో నీది కూడా ఉంది అనే విధంగా ఇది నిజమైన ధర్మం. ఇది జరిగింది ఇక్కడ. వ్యాసుడు ఇక్కడ మనకు చెప్పలేదు. ఆవిడ యొక్క కంటి దృష్టి మొత్తం దుర్యోధనుడి యొక్క శరీరం అంతా కూడా వజ్రకాయం అయిపోయింది. ఇక్కడ మాత్రం కాలేదు, ఎందుకంటే ఇక్కడ దృష్టి పడలేదు. అటు కౌరవ సైన్యంలో దుర్యోధనుడు ఒక్కడే మిగిలిన్నాడు. అతడు గదా యుద్ధంలో నన్ను చంపి రాజ్యాన్ని హరించకూడదని నేను అలా ప్రవర్తించాను. ఆనాడు నిండు సభలో ఋతుమతి అయి ఏకవస్త్రి అయి ఉన్న ద్రౌపదితో నీ కొడుకు ఎంత పెద్ద పెద్ద మాటలు అన్నాడో నీకంతా తెలుసు కదా, నువ్వు అక్కడ ఉన్నావు కదా. అలాంటి దుర్యోధనుడిని వధించకుండా ఈ భూమిని మేము పాలించలేము కదా, పరిపాలించేది ఎట్లా మేము అటువంటి దుష్టుడిని ఎంచుకొని. అందుకే అలా చేశానమ్మా. సభా మధ్యలో ద్రౌపదికి నీ కుమారుడు తన ఎడమ తొడను చూపించాడు. మాకెంతో బాధ కలిగింది, అందుకే ఎడమ తొడకే కొట్టా నేను. అలా చెడుగా ప్రవర్తించిన నీ కుమారుణ్ణి మేము అప్పుడే చంపాల్సి ఉంది, కానీ మేము చంపలేదు. చంపింటే బాగుండు. ధర్మరాజు ఆజ్ఞ కోసం, సమయం కోసమే వేచి చూశాం. ఆయన మమ్మల్ని వదిలితే కదా, అడవిలో మమ్మల్ని నిత్యము బాధించాడు. అందువల్ల నేను అలా చేశాను. యుద్ధంలో దుర్యోధనుడిని వధించి శత్రుత్వాన్ని తొలగించుకున్నాం. ఇప్పుడు ధర్మరాజు రాజ్యం పొందాడు, మాకు కోపం తొలగిపోయిందన్నాడు. అప్పుడు గాంధారి భీముడితో ఇలా అంది, నాయన, నా కుమారుణ్ణి ఎందుకు చంపావో ఇంతగా చెబుతున్నావు. సరే, ఇప్పుడు నువ్వు చెప్పిన తప్పులన్నీ దుర్యోధనుడు చేశాడు, ఒప్పుకుంటున్నా. మరి యుద్ధంలో వృషసేనుడు నకులుడి గుర్రాలను చంపిన సమయంలో నువ్వేం చేశావు గుర్తు చేసుకో. దుశ్శాసుడిని చంపి అతడి నెత్తురును త్రాగావు కదా, ఆ పని మంచిదేనా? దాన్ని సజ్జనులు మెచ్చుకుంటారా? దాన్ని మహాత్ములు నిందిస్తారు కదా. నువ్వు నీచులు చేసే పని నువ్వు చేశావు కదా, క్రూరకర్మ చేశావు కదా, అది యోగ్యమైన పని కాదు కదా అంది. అప్పుడు భీముడు ఇలా అన్నాడమ్మా, నిజం చెప్తున్నాను, నేను రక్తం త్రాగలేదు. ఆ నెత్తురు నా దంతాలను పెదవులను దాటిపోలేదు, లోపలికి పోలేదు. ఆ విషయము యముడికి కూడా తెలుసు, తర్వాత నాకు తెలుసు. రక్తంతో కేవలం నా చేతులు మాత్రమే తడిశాయి. ఆ రక్తాన్ని ఇట్లా పట్టుకొని ఊరికే ఇట్లా అన్నా అంతే, కింద కారిపోయింది అంతే. ఆ సమయంలో నకులుడి గుర్రాలు చనిపోయాయి. అప్పుడు దుశ్శాసనుడు సోదరులందరూ పరమోల్లాసంతో ఎగిసిపడుతున్నారు. వారిని భయపెట్టడానికే నేను అలా చేశాను. జూదం ఆడినప్పుడు ద్రౌపది తల వెంట్రుకలను లాగటం జరిగింది కదా, అప్పుడు కోపంతో నేను చేసిన ప్రతిజ్ఞ నా మనస్సులో ఉంది కదా. ఓ రాణి, నా ప్రతిజ్ఞ నెరవేర్చాలి, లేకపోతే నేను శాశ్వతంగా క్షత్రియ ధర్మానికి దూరమైపోతాను. కనుక గాంధారి మాత, నాలో దోషాన్ని శంకించకు, నన్ను సందేహించకు. గతంలో
మేమేమి అపరాధాలు చేయలేదు కదా, అటువంటి మాపై నీ కుమారులే అకృత్యాలు చేశారు. అలాంటి నీ కుమారులను నివారించుకోకుండా ఇప్పుడు నాలో దోషాలను ఆరోపించడం ఏమైనా బాగుందా అన్నాడు. అప్పుడు గాంధారి ఇలా అంది, ఓ భీమా, నీకు ఓటమి లేదు సరే, కానీ ఈ వృద్ధుడి కుమారులను 100 మందిని ఎందుకు చంపావో చెప్పు. వీరిలో చిన్న తప్పులు చేసిన వారినైనా, చిన్న చిన్న తప్పులు చేసిన చంపకుండా ఉంటే బాగుండేది కదా. చిన్న చిన్న తప్పులు చేసిండారు కొంతమంది, వాళ్ళని వదిలేసి ఉంటే బాగుండు కదా. మేమిద్దరం వృద్ధులం కదా, అందులం కదా, రాజ్యాన్ని కోల్పోయాం కదా. ఈ స్థితిలో ఉన్న మాకు ఊతకర్రగా ఒక్క కుమారుడు కూడా లేడు కదా 100 మందిలో. ఈ దృష్టితో ఆలోచించి ఉంటే బాగుండేది కదా. నువ్వు మా కోసం ఒక్కడిని కూడా ఎందుకు విడిచిపెట్టలేదు? ఓ భీమా, నువ్వు ధర్మాన్ని పాటిస్తూ ఒక్కరినైనా మిగిల్చి ఉంటే నాకింత దుఃఖం కలిగి ఉండేది కాదు అని గాంధారీదేవి పుత్రులు మనుముల మరణంతో ఎంతో బాధపడింది, ఎంతో కోపించింది. ఆ రాజెక్కడ అని ధర్మరాజును పిలిచింది. వెంటనే ధర్మరాజు వణుకుతూ వచ్చాడు అక్కడికి. చేతులు జోడించి గాంధారితో ఇలా అన్నాడు, తల్లి, నీ కుమారులను చంపిన క్రూరుణ్ణి నేనే. రాజులందరూ మరణించటానికి కారణమైన వాడును నేనే. నీ శాపానికి తగిన వాడును నేనే. తల్లి, నన్ను శపించు. నేను మిత్రద్రోహిని, అవివేకిని. మిత్రులను చంపుకున్నటువంటి నాకిప్పుడు జీవితంలో ప్రయోజనం లేదు. రాజ్యంతో కానీ ధనంతో కానీ ప్రయోజనం లేదు అని బాధపడ్డాడు. ఆ మాటలు విని గాంధారి ఏమీ మాట్లాడలేదు, దీర్ఘంగా నిట్టూర్చింది. ధర్మరాజు వంగి ఆమె పాదాలను తాకబోయాడు. అంగుల్యగ్రాణి దదృశే, అంగుల్యగ్రాణి దదృశే, దేవీ పట్టాంతరేణ స, దేవీ పట్టాంతరేణ స, తతస్స కునఖీభూతగ, తతస్స కునఖీభూతగ, దర్శనీయ నకో నృపగ, దర్శనీయ నకో నృపగ. అంతలో గాంధారీదేవి కళ్ళకు కట్టుకున్న గంతలో నుండి ధర్మరాజు వ్రేళ్ల కొనలను చూసింది. దాంతో ధర్మరాజు యొక్క అందమైన గోళ్ళు నల్లబడి మాడిపోయాయి. ధర్మరాజుది గోళ్ళు చాలా అందంగా ఉంటాయని చెప్తూ ఉంటారు, చాలా బాగా ఉంటాయి. మహారాజు కాబట్టి కొంచెం పొడుగుగా గోళ్ళు ఉంటాయి. ఆ గోళ్ళు చాలా అందంగా మాణిక్యాల్లాగా ముత్యాల్లాగా ఉంటాయి. మహారాజు గోళ్ళు అంత సునీతిగా అంత అద్భుతంగా ఉంటాయని చెప్పారు. ఆ గోళ్ళు వివరణ కృష్ణుడికి కూడా లేదు అని చెప్పారు ధర్మరాయ గోళ్ళు. అటువంటి పద్యాలు నేను చదివాను. అంతగా అందమైనటువంటి ధర్మరాయ గోళ్ళు చిన్నగా ఆవిడ ఇంకా కళ్ళు కట్టుకొనే ఉంది, అట్లానే చూసిందట దగ్గర పెట్టుకొని. మసి మాడిపోయాయట, గోళ్ళు మాడిపోయాయట. ఆ స్థితిలో ఉన్న ధర్మరాజును చూసి అర్జునుడు వేగంగా కృష్ణుడి వెనక్కు దాక్కున్నాడు. ఇంక తానికేమైపోతుందో అని. పాండవులందరూ బెదిరిపోయారు, కంగారు అటు ఇటు సంచరించారు. తర్వాత గాంధారికి కోపం చల్లారింది. తల్లిలాగా పాండవులను ఓదార్చింది. తర్వాత పాండవులు ఆమె అనుమతి తీసుకొని తమ తల్లి అయిన కుంతి వద్దకు వెళ్ళారు. మొదట ఈ తల్లినే చూశారు, తర్వాత కుంతి దగ్గరికి. కుంతి ఎంతో కాలం తర్వాత తన కొడుకులను చూసి సంతోషించింది. వారు పడ్డ కష్టాలను తెలుసుకొని బాధపడింది. కొంగుతో ముఖం కప్పుకొని కన్నీరు కార్చింది. దుఃఖిస్తూ పాండవులను చూసింది. శస్త్రాలు అస్త్రాలు చేసిన ఎన్నో గాయాలు వారి శరీరాలపై కనిపించాయి. వాటిని చూసి కుంతీదేవి ఎంతో బాధపడుతూ మాటిమాటికి ఒక్కొక్కరిని తాకింది. అప్పుడు నేలపై పడి రోధిస్తున్న ద్రౌపదిని చూసింది. ఆమె కొడుకులను పోగొట్టుకున్నందుకు ఎంతో శోకించింది. ద్రౌపది ఇలా అంది, ఓ పూజ్యురాలా, అభిమన్యుడితో సహా నీ మనుమలంతా ఏరి ఎక్కడున్నారు? ఎంతో కాలం తర్వాత ఈ రోజున నన్ను చూడటానికి వారు ఎందుకు రాలేదు? కొడుకులు లేకుండా నాకు ఈ రాజ్యం ఎందుకు? దీనితో నాకే పని లేదు అంది. అప్పుడు కుంతి దుఃఖిస్తున్న ద్రౌపదిని పైకి లేవదీసి ఓదార్చింది. ఆ తర్వాత కుంతీదేవి పుత్రులతోనూ ద్రౌపదితోనూ కలిసి గాంధారి వద్దకు వెళ్ళింది. అప్పుడు గాంధారి ద్రౌపదితో కలిసి ఉన్నటువంటి కుంతితో ఇలా అంది, అమ్మా, కలత చెందకు, బాధపడకు, నన్ను చూడు, నేను కూడా దుఃఖంలోనే ఉన్నాను.
కాల ప్రేరణతో ఈ లోక వినాశనం జరుగుతుందని భావిస్తున్నాను. ఇది తప్పించలేము. ఇదం తత్ సమనుప్రాప్తం, ఇదం తత్ సమనుప్రాప్తం, విదురస్య వచో మహత్, విదురస్య వచో మహత్. అసిద్ధానునయే కృష్ణే, అసిద్ధానునయే కృష్ణే, యదువాచ మహామతిః, యదువాచ మహామతిః. కృష్ణుడి సంధి విఫలమైనప్పుడు విదురుడు చెప్పిన గొప్ప మాట ఇప్పుడు జరిగిపోయింది కనుక ఇది తప్పించరాని విషయం, గతించిపోయిన విషయం కనుక బాధపడకు. రణభూమిలో మరణించిన వారి గురించి దుఃఖించకు. నాది నీది ఒకటే స్థితి. మనం ఇప్పుడు ఒకే దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. మనల్ని ఎవరు ఓదార్స్తారు? మనకు ఎవరు ఓదార్చలేరు. కనుక మనకు మనమే శాంతించాలి, దుఃఖాన్ని తొలగించుకోవాలి. వంశాన్ని నాశనం చేసే దుష్ట దుర్యోధనుడు పుట్టినప్పుడు పెద్దలు ఆనాడే వీడిని విడిచిపెట్టండి, వీడినొక్కడిని విడిచిపెడితే చాలు వంశం బాగుంటుందని చెప్పారు. నేను ఆ మాట వినలేదు, ఆ పని నేను చేయలేదు. మమైవ హ్యపరాధేన, మమైవ హ్యపరాధేన కులమగ్ర్యం వినాశితం, కులమగ్ర్యం వినాశితం. అయ్యో, అసలు నా దోషం వల్లనే గొప్ప వంశం నశించిపోయింది అంది గాంధారి మాత. ఇప్పటికి అర్థం చేసుకుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 16వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు. మహారాజా, గాంధారి అక్కడే నిలబడి దివ్య దృష్టితో కౌరవుల నాశనం అంతా చూసింది. ఆమె మహాపతివ్రత, సౌభాగ్యవతి, భర్తతో సమానంగా నియమాలు పాటిస్తూ ఉంటుంది. తీవ్రమైన తపశ్శక్తి కలది, ఎప్పుడూ సత్యమే మాట్లాడుతూ ఉంటుంది. వ్యాస మహర్షి వరంతో దివ్యజ్ఞానాన్ని పొందింది. రణభూమిని చూసి ఎంతగానో రోధించింది. ఆ బుద్ధిమతి ఎంతో దూరంలో ఉన్నటువంటి రణభూమిని అతి దగ్గరగా ఉన్నట్లుగా చూసింది. అప్పుడు ఆ యుద్ధభూమి ఎముకలు, వెంట్రుకలు, కొవ్వులతోనూ నిండుంది. రక్త ప్రవాహాలతోనూ తడిసి ఉంది. అక్కడ అన్ని వైపులా ఎన్నో వేల శవాలు పడి ఉన్నాయి. ఏనుగులపైన, గుర్రాలపైన, రథాలపైన నిలిచి పోరాడేటువంటి యోధులు నెత్తురుతో రణభూమి కలుషితమైపోయింది. తలలు లేని మొండెములు, మొండెములు లేని తలలు ఎన్నో అక్కడక్కడక్కడక్కడ పడి ఉన్నాయి. అది ఏనుగులు, గుర్రాలు, మనుష్యులు, స్త్రీల ఆర్తనాదాలతో ప్రతిధ్వనిస్తుంది. ఎన్నో కుక్కలు, నక్కలు, కొంగలు, నల్లకాకలు, తెల్లడేగలు రణభూమిని ఆశ్రయించుకొని ఉన్నాయి. మనుష్యులను తినే రాక్షసులు అక్కడ ఆనందిస్తూ ఉన్నారు. క్రౌంచ పక్షులు పెద్దగా గోల చేస్తున్నాయి. నక్కలు పెద్దగా అరుస్తున్నాయి. గ్రద్దలు యుద్ధభూమిని సేవిస్తున్నాయి. అలా అతి భయంకరంగా ఉన్నటువంటి, భీకరంగా ఉన్నటువంటి ఆ రణభూమికి వ్యాసమహర్షి అనుమతితో ధృతరాష్ట్రుడు, పాండవులందరూ ధర్మరాజు నాయకత్వంలో బయలుదేరారు. కులస్త్రీలందరూ వాసుదేవుడితో, బంధువులతో కోల్పోయినటువంటి ధృతరాష్ట్రుడితో కలిసి అందరూ రణభూమి వైపుకు నడిచారు. అందరూ కూడా, ఆ కాంతలందరూ కూడా భర్తలను పోగొట్టుకున్నారు. వారు కురుక్షేత్రానికి వచ్చి అక్కడ చనిపోయిన కొడుకులను, సోదరులను, తండ్రులను, భర్తలను అందరూ చూశారు. అక్కడ శవాలను, మాంసాన్ని తినే జంతువులు, నక్కల గుంపులు, కాకులు, భూతాలు, పిశాచాలు, రాక్షసులు, వివిధ నిశాచారులు తింటున్నారు. అది రుద్రుడి క్రీడాస్థలంగా ఉంది. భీకరంగా ఉన్నటువంటి ఆ రణభూమిని చూసి స్త్రీలందరూ పెద్దగా రోధిస్తూ తమ వాహనాల నుండి కింద పడ్డారు. వారికి రణభూమి ఎలా ఉంటుందో తెలియదు కనుక ఎప్పుడూ చూడని ఆ రణభూమిని చూసి పాపం వాళ్ళెంతో దుఃఖించారు. కొందరు శవాలపై పడ్డారు, కొందరు నేలకూరారు. వారందరూ అలసిపోయి అనాథులైపోయారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.